ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గురువారం 5/6/2025 తేదీలో పంచాంగ వివరాలు, తారా చంద్రబలాలు, నక్షత్రాల వారిగా ఫలాలు, ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలను ఇక్కడ తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, శుక్లపక్షము. గురువారం ఈరోజు తిథి శుక్ల దశమి, మధ్యరాత్రి 2:17 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి వస్తుంది. ఈ రోజంతా కూడా హస్త నక్షత్రమే ఉంటుంది. కన్యారాశిలో చంద్రుడు 4 జూన్ 2025 నుంచి 6 జూన్ 2025 వరకు సంచరిస్తాడు. వర్జము ఈరోజు మధ్యాహ్నం 1:03 నుంచి 2:51 వరకు. దుర్ముహూర్తము ఈరోజు 10:03 నుంచి 10:55 వరకు. మరియు మధ్యాహ్నం ఈ దుర్ముహూర్తము 3:19 నుంచి 4:19 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1:53 నుంచి 3:32 వరకు. అమృత గడియలు రాత్రి 10:50 నుంచి మధ్యరాత్రి 1:38 వరకు. సిద్ధి యోగము ఈరోజు ఉదయం 9:13 వరకు. తదుపరి వ్యతిపాత. కరణము తైతుల మధ్యాహ్నం 1:04 వరకు. తదుపరి గరిజ మధ్యరాత్రి 2:17 వరకు. 6వ తారీఖు సూర్యుడు వృషభ రాశిలో 15 మే 2025 నుంచి 15 జూన్ 2025 వరకు సంచరిస్తాడు, ఒక నెల రోజుల పాటు. ఇక అశుభ సమయాలు, గుళికా కాలాన్ని పరిశీలిస్తే ఉదయం 8:57 నుంచి 10:35 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:39 నుంచి 7:18 వరకు ఉంటుంది. సూర్యోదయం ఈరోజు 5:39కి అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:49కి. చంద్రోదయము మధ్యాహ్నం 1:59 అవుతుంది. చంద్రాస్తమయము మధ్యరాత్రి 1:30 అవుతుంది. దినప్రమాణం 11:09. అవిచిత్ లగ్నము 12:14 మధ్యాహ్నానికి ఉంటుంది. ఇది చాలా శుభముహూర్తము. రవి ఉన్న రాశి నుంచి 4వ లగ్నాన్ని అభిజిత్ లగ్నంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఏవైనా ముఖ్య కార్యక్రమాలు కానీ ముఖ్య పనులు కానీ ఉంటే చేసుకుంటే అద్భుతంగా శుభ ఫలితాలు, మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక రాత్రి ప్రమాణం 10:50. ప్రయాణాలకు దక్షిణ దిశశూలు అవుతుంది కాబట్టి దక్షిణ వైపు ప్రయాణించకూడదు. ఒకవేళ దక్షిణ వైపు ప్రయాణించాలనుకుంటే మీరు ఇంట్లో నుంచి బయలుదేరి తూర్పు వైపు వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత తిరిగి దక్షిణ వైపు వెళితే సరిపోతుంది. లేదా ఇంట్లో నుంచి బయలుదేరి పెరుగు కానీ జీలకర్ర కానీ తీసుకొని బయలుదేరండి. ఇక తారాబలాన్ని ప్రశ్నిస్తే ఈరోజు తెల్లవారుజామున 3:36 నుంచి 6వ తారీఖు 6:30 ఉదయం 6:35 వరకు ఉంటుంది. రోహిణి నక్షత్రము. రోహిణి హస్త శ్రవణం వారికి జన్మతార కాబట్టి మంచిది కాదు, విడిచిపెట్టండి. తప్పని పరిస్థితి ఆకుకూరలు దానం చేసి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం చేయండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల వారికి మిత్రతార అవుతుంది. మిత్రతారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. మృగశిర, చిత్త, ధనిష్ట పరమైతార. పరమైతారలో పనులు సాగుతాయి కానీ కష్టం మీద పనులు పూర్తవుతాయి. చివరికి లాభాలు ఉంటాయి. ఇకపోతే ఆరుద్ర, స్వాతి, శతభిషం వారికి మిత్రతారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు, శుభప్రదం. ఇక పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వారికి నైదుంతార అవుతుంది. నైదుంతార అంటే 7వ తార. ఇది పనికిరాదు, ఏ విషయాన్ని కూడా విడిచిపెట్టండి. ఇక పోతే పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర వారికి సాధంతార అవుతుంది కాబట్టి సాధంతార అంటే కార్యసిద్ధి. ఏ పనైనా చేసుకోవచ్చు. శత్రువులపై విజయము, కోర్టు కేసులకు వేసుకోవడానికి, వీసాలకు, పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి, ఉద్యోగాలకు, ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది. ఇక పోతే అశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి ప్రత్యక్తాలు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది. పూర్తి వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విడిచిపెట్టడే మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితులు ఏదైనా పని చేయాల్సి వస్తే ఉప్పు దానం చేసి చేయండి. ప్రత్యక్తార అనేది వివాహానికి కూడా ఆడపిల్లకు ప్రత్యక్తార అయితే వివాహానికి పనికి వస్తుంది. అశ్విని, మఘ, మూల వారికి క్షమతార అవుతుంది. క్షమతారలో ఏ పని చేస్తున్నా క్షేమంగానే ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార ఒప్పందాలు చేసి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మనం పెట్టుబడి నష్టపోకుండా లాభదాయకంగా ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేస్తే క్షేమంగా ఉంటాము. సర్జరీలు చేసుకుంటే కూడా మనకు సేఫ్గా క్షేమంగా ఉంటాము. వాహనాలు కొనుగోలు చేస్తే ప్రమాదాలు రాకుండా ఉంటాయి, కొత్త వాహనాలు. ఇక
భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో విపత్తారులో ఏ పని చేసినా ఇబ్బందులే, పనులు మధ్యలో ఆగిపోతాయి. రాహు అధిపతి కాబట్టి గొడవలు ఉంటాయి, వ్యాపార ఒప్పందాలు చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి విడిచిపెట్టడం తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాల్సిన శుభకార్యం కానీ ఏదైనా ముఖ్యమైన పని చేయాలనిపిస్తే బెల్లం దానం చేసి చేసుకోండి, కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. కృత్తిగా ఉత్తరాషాఢ వారికి సంపత్తారలో ధన విషయం కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది. ఆర్థిక వ్యవహారాలే కాకుండా అన్ని వ్యవహారాలకు బాగుంటుంది. కార్యానుకూలత అన్నమాట. బుధుడు అధిపతి. చంద్రబలం ఉండే రాశులు మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, మకర మరియు మీన రాశులకు చంద్రబలం బాగుంది. ఇకపోతే 4-6 నుంచి 6-6 వరకు చంద్రబలం ఉన్నమాట. వీరికి 3 రాశులకు మాత్రం చంద్రబలం బాగుండదు. అవి ఏంటంటే కుంభరాశికి అష్టమ చంద్రుడు, మిథున రాశికి అర్ధాష్టమ చంద్రుడు, తులారాశికి ద్వాదశచంద్రుడు. ఈ కుంభ, మిథున, తులారాశి వారు ఎలాంటి ముఖ్యమైన పనులు కానీ ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు, దూర ప్రయాణాలు కానీ ప్రారంభించవద్దు. ఇక ఘాతవారం ఈరోజు కుంభరాశులకు ఉంటుంది కాబట్టి ఘాతవారంలో వ్యక్తిగత ప్రయాణాలు పెట్టుకోవద్దు, సామూహిక ప్రయాణాలకు ఇబ్బంది ఉండదు. ఈరోజు గురువారము, దక్షిణామూర్తి ఆరాధన, గురువులను ఆరాధించుకోవడము, గురుపాదక అస్వస్థాన్ని వింటే మంచి ఫలితాలు లభిస్తాయి. రావి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటే మంచిది. గణపతి ఆరాధన చేసుకోండి కొబ్బరి నూనెతో. గణపతికి గురువారం రోజు ఏదైనా ముఖ్యమైన మీకు ఇబ్బందులు కలుగుతుంటే, చాలా కాలంగా పనులు జరగకుండా ఉంటే గురువారం రోజు శివాలయంలో శివునికి 5 వారాలు అభిషేకం చేయించుకోండి. దానివల్ల మీకు ఇబ్బందులు తొలగి మీ అనుకున్న కార్యం మీ మనసులో కోరుకున్న కోరిక నెరవేరుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. తప్పకుండా మొదటి గురువారం మాత్రం మీరు విఘ్నేశ్వరునికి, సుబ్రహ్మణ్య అభిషేకం చేయించి అదే రోజు శివుడికి కూడా అభిషేకం చేయించండు. నంది విగ్రహం ఉంటే గుళ్ళో ఆ శివలింగం ముందు ఉంచి అభిషేకం చేయమని చెప్పండి. ఇలా 5 వారాలు చేశారనుకోండి, మీకు తప్పకుండా మీకు కోరిక నెరవేరుతుంది. దుర్గా సప్తలోకి పారాయణ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. అష్టమశి దోషము, అర్ధాష్టమశి దోషము, ఏళ్ళు నడిచే దోషం ఉండే వాళ్ళకి దశరథ కొత్త శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం కానీ, రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల కానీ మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక గురు శనివారాల్లో రావి చెట్టు ప్రవేశాలు చేసుకోవడంలో మంచి ఫలితాలు లభిస్తాయి. మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం. గురువారం బంధనాన్ని వృక్షవంతాన్ని స్తోత్రాన్ని నిర్వహిస్తారు. ప్రతిరోజు జపం చేసుకుంటే లిక్విడ్ క్యాష్ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సుందరకాండ పారాయణ చేయడం వల్ల శనిదోషాలు తొలగడమే కాక ఎవరికైనా వివాహం ఆలస్యంతో వారికి సుందరకాండ పారాయణ ప్రారంభించి మీ వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి, తప్పకుండా అవుతాయి. ఆడపిల్లకైతే రుక్మిణీ కళ్యాణం 40 రోజుల పాటు చదివి వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తే తొందరలోనే వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. శుభమస్తు.